తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 880747474. రైటర్ గా కూడా వర్క్ చేశారు. ఏ మూవీ కన్నా స్టార్టింగ్ ఫస్ట్ రైటర్ గా? లిరిసిస్ట్గా అయితే మా జయ గారే, ఆవిడే నన్ను లిరిసిస్ట్గా చేసింది ఆవిడ. ఇన్ఫాక్ట్ చంటిగాడప్పుడే నేను అప్పటికి పాటలు రాస్తున్నా. సో ఆవిడే ఉన్నారంటే ఇన్ఫాక్ట్ చంటిగా టైటిల్ సాంగ్ కూడా రాశాను నేను. కాకపోతే ఆవిడ పాయింట్ ఏంటంటే ఒకేసారి క్లబ్ చేయొద్దు మనం, నేను సెపరేట్గా లిరిసిస్ట్గా కూడా పరిచయం చేస్తానని చెప్పి ఆవిడ తర్వాత సినిమా ప్రేమికులు అనే సినిమాతో లిరిసిస్ట్గా ఆవిడ ఇంట్రడ్యూస్ చేశారనమాట. తర్వాత రెయిన్బోకి రాశాను. రెయిన్బో సినిమాలో మన వీణాయితీ గారి సినిమాకి రాశాను. రాజశేఖర్ గడ్డం గ్యాంగ్కి రాశాను. సో అలా ఒక 10 పాటల దాకా రాశాను. 10 పాటల దాకా రాశాను. మంది అన్నింటిలో ఉన్నారన్న, మొత్తం అన్ని దాంట్లోని అన్ని రంగాల్లోని ట్రై చేసి ఒక్కొక్కటి ట్రై చేసి వదిలేసారా? డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్న వదిలేనే లేదు. అంటే మనకు అవకాశం రావాలే కానీ ఇప్పుడు నేను పాటలు రాస్తాను తెలిసిన వాళ్ళు అడుగుతాను నన్ను. నా సర్కిల్లోనే నేను పాటలు రాస్తాను తెలిసిన వాళ్ళు ఇప్పుడు సినిమా చేసినప్పుడు వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అవసరం శ్రీనివాస్ గారు ఉన్నారు, నాకు చాలా మంచి మిత్రుడు, చాలా మంచి మనిషి స్వతహాగానే, నాకు చాలా ఇష్టం, ఆయన నేనంటే ఇష్టం, ఆయన కూడా నేను రాసే పాటలు అంటే ఇష్టం. మన సత్యనారాయణ ఇష్టం, రాజేష్ బాబు చాలా ఇష్టం నా పాటలు, ఎంతమందికి రిఫర్ చేశాడు. నేను పాటలు బాగా ఫాస్ట్గా రాస్తానని నా మీద నాకు లేని నమ్మకం ఆయన నా మీద ఉంది. రీసెంట్గా ఏం రాశారు సత్యరాజేష్కి మూవీ? అది రీసెంట్గా ఇంకో సినిమా కూడా వచ్చింది ఈ మధ్య. అవును, ఇప్పుడు వస్తున్నట్టుంది కదా, వస్తున్నట్టుంది. అది దానికి రాలేదు కానీ అంతకుముందర స్టార్ మేకర్ అనే సినిమా మణిశర్మ గారు మ్యూజిక్ డైరెక్టర్, దానికి రాయించాడు ఎన్నో సందర్భాలు. గడ్డం గ్యాంగ్ కూడా రాజబాబు రెఫరెన్సే. గడ్డం గ్యాంగ్ అయితే అసలు మరీ ఆశ్చర్యం. నేను అప్పటికి ఈ సిఎస్ ప్రిపరేషన్లో ఉన్నా, కాదు సిఏ ఫ్యాకల్టీగా ప్రిపరేషన్లో ఉన్నాను. ఫ్యాకల్టీగా మామూలుగా స్టూడెంట్గా చదవడమే చాలా కష్టం, ఒకళ్ళు టీచ్ చేయాలంటే ఇంకెంత కష్టం అది. చాలా అంత దాంట్లో ఉన్నా. సడన్గా ఒక రోజు ఫోన్ చేశాడు, బావ ఎక్కడున్నారా? ఇంట్లో ఉన్నా బావ. సరే నేను ట్యూన్ పంపిస్తున్నాను, పాట పంపించాను. బావ ఏం మాట్లాడుతున్నా అర్థం ఉందా, అసలు ఏం చేస్తున్నావు అని అడిగావు నువ్వు కనీసం? నేను పనిలో ఉన్నాను, ఒకలే పాట పంపించాను. బావా నేను చాలా సీరియస్ వర్క్లో ఉన్నాను, నా మూడు ఇప్పుడు ఎక్కడ లేదు, నా బుర్ర ఎక్కడ లేదు, దయచేసి ఇప్పుడు నన్ను వద్దు, ఇబ్బంది పెట్టకు. సరే ఓ పని చేయి, ఇంట్లో ఉన్నావు కదా, ఒక అరగంటలో వస్తావు కదా ఫిల్మ్ దగ్గరికి, దీనికి నువ్వు రా చెప్తా అన్నాడు. ఎక్కడికి బా, నేను లొకేషన్ పంపిస్తాను అక్కడ వచ్చాయి అన్నాడు. లొకేషన్ పెట్టి వెళ్తే రాజశేఖర్ గారు ఇల్లు, జీవిత గారు కూర్చున్నారు. ఏంటి అది ఇచ్చాను పాటలు రాస్తావు నాకు తెలియదు, ఆయుష్ చెప్తే తెలిసింది. ఊరిని దుంపదాకా ఇక్కడ పిలిచేవేంటి స్వామి, నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? ఏంటి ఆయన సత్యన్ రాజేష్ చెప్తున్నారు నువ్వు బాగా రాస్తావంట కదా. అమ్మా అదేం లేదమ్మా, ఏదో బాగా అభిమానం అంతే. అలాగంటాడు మేడం, అదే బాగా రాస్తారు అని చెప్పి, సరే ఒక పాట కావాలి నాకు అంటే, బాగా మేడం అది నేను కొంచెం ప్రిపేర్, నువ్వు ఎక్స్ట్రా మాట్లాడుకు, ఆవిడ చెప్పేది విను ఫస్ట్, మీరు సిచ్యువేషన్ చెప్పండి. సిచ్యువేషన్ చెప్పింది ఆవిడ. చెప్పిన తర్వాత ఇదిగో ట్యూన్ అది ఇచ్చా, నువ్వు ఎప్పుడు వీలైతే అప్పుడు నాకు ఒక 1 వీక్లో అంటే, మేడం నేను ప్రామిస్ చేయలేను, ఏమనుకోద్దు, నేను వేరే స్పేస్లో ఉన్నాను, వేరే జోన్లో ఉన్నాను, పైగా ఇది కామెడీ సాంగ్ అంటున్నారు అది, సో నేను ట్రై చేస్తాను మేడం, ఏమనుకోవద్దు. అలాగే అమ్మా, సరే అన్నయ్య బాగున్నారు, రాజశేఖర్ గారు బాగున్నారు, అయిపోయింది. పిల్లలు కనిపించారు. నేను అప్పుడు డీడీ కాలనీ ఉండేవాళ్ళం. సో మాకు అరగంట పట్టేది ఫిల్మ్ నుంచి డీడీ కాలనీకి వెళ్ళి. సీడీ తీసుకుని కార్లో పెడితే, నేను ఎగ్జాక్ట్ వచ్చాను ఆనెస్ట్గా చెప్తాను, కార్ ఎక్కి కార్ దిగడానికి అరగంట పట్టింది నాకు. అరగంటలో పాట అయిపోయింది. పాట రాశారు, అయిపోయింది పాట. ఆవిడకి వెంటనే ఫోన్ చేసి రాసి పంపిస్తే ఒక్క అక్షరం కరెక్షన్ లేదు. వెంటనే రాజ్బాబుకి ఫోన్ చేస్తే, బావాలు అయిపోయి, నేను చెప్పాను నువ్వు రాస్తావు, నీకు నాకు మీద నాకు లేని నమ్మకం, నీకేంటి బావ అసలు ఇది అంటే, అంత ప్రేమిస్తాడు మనిషి. సో అదొక మెమరబుల్ ఇన్సిడెంట్ అనమాట నాకు. ఇప్పుడు ఈ రీసెంట్గా ఏమైనా రాయలేదన్నా? ఈ మధ్య కాలంలో నేను రాయలే. రీసెంట్గా నార్మల్ సాంగ్స్ రాసుకోవచ్చు కదన్నా? రాసుకుంటా నేను ప్రైవేట్ 250 పాటలు రాసుకున్నాను. ఉన్నాయి 250 పాటలు నా దగ్గర, 250 రెడీగా. ఇప్పుడు రెడీగా నువ్వు పాడమంటే నేను నాన్ స్టాప్గా 100 పాటలు పాడగలను. 100 పాటలు పాడగలను నాన్ స్టాప్గా, అట్లీస్ట్ 100 పల్లవులు కూడా పాడగలను నాన్ స్టాప్గా. కొత్తవి ప్రైవేట్ సాంగ్స్, అబ్బా 100 ఉన్నాయి. అన్ని యూ నేమ్ ఎ జానర్, యూ నేమ్ ఇట్. రొమాన్స్ కావాలి, మాస్ కావాలి, ఫన్ కావాలి, ప్యాథోస్ కావాలి, బ్రేకప్ కావాలి, డివోషనల్ కావాలి, ఇన్స్పిరేషనల్ కావాలి, ఎనీథింగ్ రెడీగా ఉన్నాయి. ఎందుకన్నా అవి అన్నీ రాసించో? అవి నన్ను నేను చెక్కునే ప్రాసెస్లో రాసుకున్నాను అవి. అంటే నేను ఎప్పుడైతే పాటలు రాయడం స్టార్ట్ చేశానో, ఆబ్వియస్లీ ఎవరైనా స్టార్టింగ్ రాసేటప్పుడు కొంచెం పదాలు చాలా గమ్మత్తుగానే ఉంటాయి. ఇది కాదు, మనం జెన్యున్గా ఒక రెగ్యులర్ రైటర్ లాగా రాయాలి అంటే బాగా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి then I started writing songs.
ముందు కవితలు రాసేవాడిని. ఉమ్, ఉమ్. కవితలు ఒకటి చెప్పడానికి, దానికి ఒక ట్యూన్ కట్టి పాటగా చెప్పడానికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది ట్యూన్ ఉంటే. ఒక్కసారి ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాను. పాట కావాలా? ఎలాంటి పాట కావాలి? కవితగా అదే ఇప్పుడు చెప్పిన ఆ ట్యూన్. పండు వెన్నెలమ్మలోని అందము, నిండు చందమామల అరవిందము, రెండు వెండి మబ్బుల్లాంటి బుగ్గలు, బొండు మల్లెల్లాంటి కన్నెపిల్ల సిగ్గులు, నా గుండెల్లోన పూయించేను ప్రేమ మొగ్గలు. కవిత. పాట పండు వెన్నెలమ్మలోని అందము, నిండు చందమామల అరవిందము, పండు వెన్నెలమ్మలోని అందము, నిండు చందమామల అరవిందము, రెండు వెండి మబ్బుల్లాంటి బుగ్గలు, బొండు మల్లెల్లాంటి కన్నె పిల్ల సిగ్గులు, రెండు వెండి మబ్బుల్లాంటి బుగ్గలు, బొండు మల్లెల్లాంటి కన్నె పిల్ల సిగ్గులు, నా గుండెల్లోన పూయించేను ప్రేమ మొగ్గలు, పండు వెన్నెలమ్మ అమ్మమ్మమ్మ, పండు వెన్నెలమ్మలోని అందము, నిండు చందమామల అరవిందము. యా, ఇది మీ పర్సనల్గా? నా పర్సనల్ పాట ఇది. సో నువ్వు ఎర్ర రంగు చీరాగట్టి, రంగు రంగుల బ్లౌజు జుట్టి, టింగు రంగమంటూ పోతుంటే, నీ సింగారాలు కావాలంటూ గింగీరాలు తిరుగుకుంటూ వంగి వంగి వస్తా నీ వెంటే, నువ్వు తెల్లని తుళ్ళని అల్లరి పిల్లవి, చల్లని మనసుండే జాబిల్లివి, ఇల్లా నాపై కన్నులు ఎర్రన చెయ్యాలా, నేను పిలచిన పలకవు ఉలకవు కులకవు, వలచిన వలపుల చిలకవు, నాతో తగువ మగువ దిగవా అలకల ఉయ్యాల, నన్ను మన్నించి వన్నించి లవ్వైనా చూపాల, పండు వెన్నెలమ్మ. ఇన్నున్నాయన్నా. ఈ లిరిక్ అమ్మో అదిరిపోయింది. ఇది సూపర్ అన్న. అంటే మన సీనియర్ ఎన్టీఆర్ గారితో యాక్చువల్లీ ఫీల్ అవుతూ ఉంటా. చాలా చాలా ట్రై చేశారా అప్పుడు? అంటే అప్పటికే ఆయన యాక్ట్ చేయట్లా. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఇప్పుడు 91 నేను స్టార్ట్ చేసింది. అప్పటికే హీ వాజ్ బిజీ ఇన్ పాలిటిక్స్. ఆయన చేయట్లా అప్పటికే. సో నేను బాలకృష్ణ గారితో 5 సినిమాలు చేశాను. సో బాలకృష్ణ గారిని అప్పుడు అడిగాను, అంకుల్ లాగా తాతగారిని చూడాలని ఉంది అంటే, ఒకసారి వెళ్ళినప్పుడు విపరీతమైన జనం చూశాను, నేను దూరం నుంచి చూశాను, బట్ మాట్లాడలేకపోయాను ఆయనతో. నాగేశ్వరరావు గారితో దగ్గర ఒక 50-60 రోజులు గడుపుంటాను నేను, చాలా దగ్గరగా. ఎందుకంటే 2 సినిమాలు చేశాను ఆయనతో. తీర్పు ఒక 20-25 డేస్, నాయుడు గారు ఒక 25 డేస్ ఈజీగా. సో ఐ హ్యాడ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ హిమ్. అంటే నాకు ఆయన ఒక ఆరాధ్య దైవం, నాగేశ్వరరావు, రకనే నాగేశ్వరరావు గారు. సో అలా, కానీ రామారావుతో మిస్ అయ్యాను. ఆయన మిస్ అయినప్పుడు బాలకృష్ణ గారిని అడిగి ఒకసారి చూశాను దూరం నుంచి. మా మెడ్రాస్లో మా ఇల్లు రామారావు గారు చాలా దగ్గర, ఒకటే సందు, ఆయన ఇంటికి 2 ఇళ్ళు అవతల మా ఇల్లు. సో ఒకసారి వెళ్ళినప్పుడు జనం చాలా ఎక్కువ ఉన్నారు. ఇలా కాదనన్నా నేను పర్సనల్గా పిలుస్తాను, నాన్నగారు ఫ్రీగా ఉన్నప్పుడు అని చెప్పారు. అన్ఫార్చునేట్లీ ఆయన చెప్పిన కొన్నాళ్ళకి పెద్ద ఆయన కాలం చేశారు. సో ఆయన అస్థికలు పెడితే అవి చూడడానికి వెళ్ళాను అనమాట. అప్పుడు నన్ను పట్టుకుని హక్ చేసుకుని, సారీ రా ముదురు, మాట తప్పాను రా, నాన్నగారిని చూపించలేకపోయాను నీకు. పర్లేదంటే ఇప్పుడు బాలకృష్ణ గారితో రిలేషన్ బాగుందా? అంటే రెగ్యులర్ కలవంగానే, బట్ ఎప్పుడు కలిసినా ఈజ్ ఆల్వేస్ ఆన్. మొన్న ఈ రీసెంట్గా అఖండ 2లో కలిసాను షూటింగ్లో. అన్నపూర్ణకి వెళ్తే డబ్బింగ్ చెప్పడానికి వెళ్తే అఖండ 2 అవుతుంది తెలిసింది. సరే ఒకసారి ఆయన పలకరిద్దామని వెళ్ళా. ఆయనలో గొప్ప క్వాలిటీ ఏంటంటే రూట్స్ మర్చిపోరు ఎప్పుడు ఆయన. ఎప్పుడు నేను కలిసిన హీఈస్ ఆల్వేస్ ఫస్ట్ పక్క వాళ్ళకి ఏం పరిచయం చేస్తారు తెలుసా? పక్కన అభివృద్ధి బాలకృష్ణ పక్కన కూర్చుంటారు కదా, మా మాస్టర్ మనోడు మా తాతగారికి ఆయన స్టూడెంట్, లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో అనమాట. అదే ఆయనకు గుర్తు. సరే ఎప్పుడు గుర్తు, ఎప్పుడు ఒకసారి, ఎప్పుడు మా మాస్టర్ మనోడు అని చెప్తూ, సార్ ఐఎమ్ సో గ్లాడ్ సార్, మీకు ఇంకా గుర్తు. హై ఎలా మర్చిపోతా, మీ ఇంటికి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ సైకిల్ వేసుకొచ్చి ట్యూషన్కి నేను పొద్దున్నే. రామారావు గారు అప్పటికి ఆల్వేస్ సూపర్ స్టార్, కానీ బాలకృష్ణ గారు సైకిల్ మీద వచ్చారు, ఆయన కార్లో వచ్చేవారు కాదు, సైకిల్ మీద వచ్చారు బాలకృష్ణ గారు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చేవారు. వచ్చి ట్యూషన్ ప్లస్ మళ్ళీ స్కూల్ అన్ని గుర్తు చేసుకొని మాట్లాడతారు ఆయన. ఎంత మర్యాద. బంగారు కూడా షూటింగ్ అప్పుడు అయితే అమ్మ ఇలా పరిచయం చేసుకోవడానికి వెళ్ళింది. ఇలాగా ఆయన కూర్చున్నారు, నమస్కారం అండి, నేను ఇలాగా మూర్తి గారి కోడలనండి. ఏ మూర్తి గారమ్మా? వైవి మూర్తి గారు. టక్కన లేచి వచ్చినాడు. మాస్టర్ కోడలు, కూర్చోబెట్టరా? అయ్యో పర్వాలేదు, మీ పెద్దవారు కూర్చోండి, ఊరుకోండమ్మా, మా మాస్టర్ కోడలు మీరు ఆయన కుర్చీ వేయించేవారు కానీ కూర్చోలేదు ఆయన. ఎంత మర్యాద ఆయనకి, ఆడవాళ్ళన్నా టీచర్లన్నా. సో అలాగనమాట ఆయన. నాకు మొన్న కూడా ఆయన చెప్తుంటే నాకు
రూట్స్ ఎంత బాగా గుర్తుపెట్టినాడు.